హైదరాబాద్ పరిధి అడిగ్మెట్ డివిజన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్య కుటుంబ సభ్యుల వేధింపుల తాళలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక శారదకు అనారోగ్య సమస్యలు ఉన్న విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు దాచిపెట్టి తన సోదరుడితో వివాహం చేశారని మృతుడి సోదరుడు ఆరోపించారు. ఆరోగ్య సమస్య భరించలేక ఇటీవల శారద ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్యత్నం చేసిందని తెలిపారు. ఇక విషయం తెలుసుకున్న శారద కుటుంబ సభ్యులు తన సోదరుడిపై వేధింపులకు పాల్పడ్డారని, దీంతో అవమానాన్ని భరించలేక సంతోష్ ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. తన సోదరుడి మృతి కారకులైన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు రూపేష్ అండి, సంతోష్ వాళ్ళ బావని. మే 9th మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ అయిన తర్వాత నుంచి అమ్మాయి వంతని ఫిజికల్గా ఏ రకంగా కలవలేదు. ప్రతిసారి ఏదో సాకు చెప్పి ఏదో చేసింది. వాడు అవాయిడ్ చేసినా కానీ వాడు అప్పటికి యాక్సెప్ట్ చేసుకొని మెడికల్ టెస్ట్లకు చేపిద్దామన్నారు. తర్వాత ఫ్యూ డేస్ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ అదే ప్రాబ్లం అయింది. ఈసారి ఇంట్లో చక్కెర వచ్చి పడిపోయింది అమ్మాయి. సో హాస్పిటల్ తీసుకెళ్ళి మినిమం ఇన్వెస్టిగేషన్ చేస్తే అమ్మాయికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓవరీస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, యూటరస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నది, హైపోథైరాయిడ్ ఉన్నది, ప్లస్ అనేమియా ఉన్నది. ఇలాంటి చాలా జరిగినాయి. ఆ మెడికల్ హిస్టరీ అంతా దాపెట్టినారు. తర్వాత ఆ మెడికల్ హిస్టరీస్ అన్నీ మేము తెలుసుకొని చేసి వాళ్ళు రాలేదు ఎవరు. ఆ అమ్మాయికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా అయ్యింది. ట్రాన్స్ఫ్యూషన్ మళ్ళీ చేయాలని మేము వాళ్ళని పిలిస్తే వాళ్ళ మామ, వాళ్ళ మేనమామ, వాళ్ళ తమ్ముడు అవాయిడ్ చేసినాడు మా కాల్స్. ఎన్ని కాల్స్ చేసినా రాలేదు. నెక్స్ట్ రోజు అన్ని టెస్టులు చేయించేసి మెడిసిన్ మేము ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించేసి డాక్టర్ గారు మీరందరూ ఉంటే మాట్లాడతానని చెప్పి పంపించినారు. పంపించిన తర్వాత వాళ్ళు వచ్చి ఇంతసేపు మా మీద రుద్దుదామని ట్రై చేసినారు. ఆ రోజు కూడా లేదు, కాదు మీరు మెడిసిన్ ఇప్పిరని చెప్పి పంపించినాక నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ అమ్మాయిని నువ్వు ఇక్కడ వెళ్ళు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఉండొద్దు అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఎట్లా హెరాస్ చేస్తున్నారు అమ్మాయి నాకు వాయిస్ కాల్స్ పంపించింది. అమ్మాయి వాళ్ళ నుంచి వచ్చినాయి. తర్వాత ఏమైంది, ఇంకా ఈ అమ్మాయి సెకండ్ ఒపీనియన్ మేము తీసుకున్న తర్వాత వాడు తీసుకున్నాడు సెకండ్ ఒపీనియన్ కూడా. ఆమె మెడికల్ హిస్టరీ చూసి ప్రాబ్లం ఉంది. సో వాడు ఏం చేసిండంటే లీగల్ నోటీస్ పంపించిండు, మ్యారేజ్ రద్దు కోసం పంపించిండు. వాడు కొట్టిండు అని వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టింది అమ్మాయి. ఆ తమ్ముడు కొట్టిండు అని వాట్సాప్ మెసేజ్ పెట్టి